శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి ఏప్రిల్ మాసంలో 15, 16, 17, 18 తారీఖుల్లో మేషరాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల వివరణ గురించి ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారు గనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మీకు వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి. అలాగే వీడియోను చివరి వరకు చూసేటటువంటి ప్రయత్నం చేయండి. మేషరాశి జ్యోతిష శాస్త్రంలో మొదటి రాశి. మేషరాశికి అధిపతి కుజుడు. అగ్నితత్వ రాశి అవ్వటం వలన మేషరాశి వారు చాలా చురుగ్గా, ధైర్యంగా, నాయకత్వ లక్షణాలతో ఉంటారు. అశ్విని, భరణి, కృతిక 1వ పాద నక్షత్రాల వారు మేషరాశి వారి పరిధిలోకి వస్తారు. చరరాశి కావటంతో ఆలోచనలు కూడా త్వరగా వెంటనే మారుతూ ఉంటాయి. అయితే వీరికి 28 ఏళ్ల తర్వాత అదృష్టం, కెరీర్, ఆర్థికంగా మంచి స్థిరత్వం అనేది ఏర్పడబోతుంది. మరి ఈ యొక్క 4 రోజుల్లో కూడా మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలు వీరిని ఏ విధంగా అంటే ఏ యొక్క మార్పుకు సిద్ధం చేయబోతున్నాయి, అసలు ఈ 4 రోజుల్లో జరిగేటటువంటి పరిణామాల గురించి క్లియర్గా తెలుసుకునేటటువంటి ప్రయత్నం అనేది మనం చేద్దామండి. మీరు అసలు ఏమాత్రం అడగకపోయినా మీ మనసులో ఉన్నటువంటి ఆవేదనను చూసి భగవంతుడు పంపించినటువంటి గొప్ప సంకేతం ఇది. గత కొన్ని నెలలుగా మీరు అనుభవిస్తున్నటువంటి నరకం, నమ్మిన వారి యొక్క వెన్నుపోట్లు, ఎంత కష్టపడినా అందనటువంటి గుర్తింపు, నా జీవితం ఇంతేనా అని మీరు కన్నీళ్లు పెట్టుకున్నటువంటి రాత్రులు ఇలా ఎన్నో. కానీ ఆగండి, కాలచక్రం తిరగబోతుంది. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీకు అందేటటువంటి మీ జీవితంలో నిశ్శబ్దంగా ప్రవేశించి భగవంతుడు మీ తలరాతను శాశ్వతంగా మార్చబోతున్నాడు. మీరు గతాన్ని వదలలేకపోతున్నారు. ఒంటరితనం మిమ్మల్ని వేధిస్తుంది. మీ చుట్టూ ఉన్న వారిలో అసలైనటువంటి శత్రువులు ఎవరైనది తెలుసుకోవాలని చెప్పి మీకు ఉంది. అయితే ఇది సాధారణమైనటువంటి జ్యోతిష్యం కాదు. మీకు భగవంతుడు ఇస్తున్నటువంటి చివరి సంకేతం. ఒక్క క్షణం కూడా స్కిప్ చేయకుండా ప్రశాంతంగా వినండి. మీ విజయానికి పునాది ఈ రోజు నుండి మొదలవ్వబోతుంది. మీ మనసులో ఎన్నాళ్ళ నుండో తెలియనటువంటి భారం పేరుకుపోయింది. ఒక ప్రశ్న మిమ్మల్ని ఎప్పుడూ కూడా లోపల నుండి తొలిచేస్తూ ఉంది. చాలా సంవత్సరాల నుండి మీరు ఎంతో కష్టపడి, ఎంతో మౌనంగా, ఎన్నో బాధలను భరించి ఇతరులకు సహాయం చేస్తూ మీ జీవితాన్ని వెనక్కి నెట్టుకుంటూ ఉన్నారు. ఈ కారణంగానే మీ ఇంట్లో ఒక రక్షణ శక్తి ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. చెప్పాలంటే ఈ శక్తి ఈ 4 రోజుల్లో మరింత బలంగా పనిచేయబోతుంది. మీరు చేసే ప్రతి ఆలోచన, మీరు చెప్పే ప్రతి మాట మీ ఇంట్లో ఒక కంపనాన్ని సృష్టించబోతుంది. ఈ శక్తి మీకు చెబుతుంది, ఇక మీరు మౌనంగా బాధపడవలసినటువంటి అవసరం లేదు. ఎస్ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి పాత్ర అసలు మీకు శత్రువా లేదా రక్షణ? అసలు మీ జీవితంలో ఎస్ అనే అక్షరం ఒక మలుపు అనేది ఒక వ్యక్తి ఏ విధంగా తీసుకురాబోతున్నాడు, లేదా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోలేనటువంటి వ్యక్తి అసలు జ్యోతిష్య శాస్త్రం ఈ 4 రోజుల్లో మీకు ఏమని చెప్పబోతుంది? ఏ హెచ్చరిక ఒక వ్యక్తి ద్వారా కీలకమైనటువంటి సంఘటనలకు దారి తీయబోతుంది? ఈ వ్యక్తి మాటలు మిమ్మల్ని మొదట బాధ పెట్టబోతున్నాయి, కానీ అదే మాటలు మీ జీవితాన్ని సరిదిద్దబోతున్నాయి. ఈ వ్యక్తి మీకు ఒక నిజాన్ని చెప్తాడు. ఆ నిజం మీరు వినడానికి భయపడవచ్చు, కానీ మీకు నిజం తెలిసినా దాన్ని అంగీకరించడానికి సమయం అనేది పడుతుంది. కానీ ఈసారి మీరు తప్పించుకోలేరు. ఈ ఎస్ అనే వ్యక్తి మీ జీవితంలోకి రావడానికి కారణం శని భగవానుడు. అసలు మీ ఇంట్లోకి అడుగు పెట్టబోయే వ్యక్తి ఎవరు? ఎందుకు ఇప్పుడే వస్తున్నారంటే, ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీ ఇంట్లో ఒక వ్యక్తి రాబోతున్నాడు. ఆ వ్యక్తి మీ కుటుంబానికి సంబంధించిన వారే కావచ్చు, లేదా మీకు చాలా రోజుల తర్వాత కనిపించే వ్యక్తి కావచ్చు. ఈ వ్యక్తి రావటం యాదృచ్ఛికమైతే కాదు. మీరు ఇప్పటి వరకు ఎంతో మందిని నమ్మారు, ఎంతో మందికి అవకాశాలు ఇచ్చారు, కానీ ప్రతిఫలం అనేది మీకు రాలేదు. కానీ ఈ వ్యక్తి మాటలు మీ మనసులో దాగి ఉన్న సందేహాలను బయటకు తీసుకొస్తాయి. మీరు ఇప్పటి వరకు చేసిన త్యాగాలు వృధా కాలేదని ఈ వ్యక్తుల మాటల ద్వారా మీకు అర్థమవుతుంది. ఈ రోజు నుండి మీరు ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఆ నిర్ణయం అనేది మీ జీవితాన్ని 2 మార్గాలుగా విడగొడుతుంది. అసలు ఎందుకు ఈ మార్పు? ముఖ్యంగా ఈ 4 రోజుల్లో ఎందుకు ఇలా జరగబోతుంది? శనిదేవుడు పరీక్షలను నిశ్శబ్దంగా మీరు ఎదుర్కోబోతున్నారు. ఇతర రాశుల ఫలాలు అనుభవించినప్పుడు మీరు ఎదురు చూశారు. అంటే ఇప్పుడు ఆ ఎదురుచూపుకు ముగింపు వచ్చిందన్నమాట. ముఖ్యంగా
శని భగవానుడు మీ కర్మలను సమీక్ష చేయబోతున్నాడు. మీరు చేసిన మంచి ఇప్పుడు మీ వైపు తిరగబోతుంది. మీపై వేసిన నిందలు, మీరు ఎదుర్కొన్న అవమానాలు, మీరు మింగిన మాటలు ఇవన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోబోతున్నాయి. ఇది శని భగవానుడు ఇచ్చే న్యాయం. ఇక మీ జీవితంలో ఎవరు మీకు కూడా అంటే మీరు ఎవరికి నిరూపించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా మీ ఆర్థిక పరిస్థితుల్లో ఒక పెద్ద మార్పు మొదలవుతుంది. అకస్మాత్తుగా ఒక అవకాశం, ఒక ఆఫర్ లేదా ఒక పరిష్కారం అనేది వస్తుంది. కానీ జాగ్రత్త, ఈ సమయంలో మీరు భావోద్వేగంతో నిర్ణయాలను తీసుకోకూడదు. ముఖ్యంగా ఈ రాశి వారికి డబ్బు కన్నా గౌరవం అనేది చాలా ముఖ్యం. ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే ఒక్క నిర్ణయం మీ భవిష్యత్తు 5 ఏళ్లను నిర్ణయించేలా చేస్తుంది. ఈ సమయంలో నిశ్శబ్దంగా ఉండటం లేదా ఎవరైనా చెబితే వినడం, ఆలోచించడం అత్యంత ముఖ్యం. ముఖ్యంగా మీ జీవితంలో జరిగేటటువంటి మార్పులు అనేవి ఆర్థిక విషయాలపై ఎక్కువ దృష్టి సారించబోతున్నాయి. ఈ 4 రోజులు మీకు ఆర్థికంగా బలంగా ఉండబోతున్నారు. కానీ మానసికంగా కొంత ఒత్తిడిని కలిగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వృత్తిపరంగా బాధ్యతలు మరింత పెరుగుతాయి. అలాగే మీ యొక్క ప్రేమను సాధారణంగా ఎవరు అర్థం చేసుకోలేరు. ఒకసారి ఎవరినైనా మనసులో పెట్టుకుంటే ఆ వ్యక్తి కోసం మీ జీవితాన్ని అర్పించడానికి మీరు సిద్ధంగా ఉంటారు. ఇది మీ బలహీనత. ఇప్పటి వరకు మీ ప్రేమ జీవితం ఎక్కువగా త్యాగాల మీదనే నడిచింది. మీరు ఇచ్చినటువంటి ప్రేమకు మీరు ఆశించినటువంటి గౌరవం దక్కలేదు. అయితే ఈ 4 రోజుల తర్వాత మీ హృదయానికి సంబంధించినటువంటి ఒక రహస్యం తప్పకుండా బట్టబయలు అవ్వబోతున్నాయి. మీరు నమ్మినటువంటి వ్యక్తి మీ గురించి ఏం ఆలోచన చేస్తున్నారు ఇప్పటి వరకు మీకు అర్థమయ్యేటటువంటి పరిస్థితి రాబోతుంది. పాత ప్రేమ తిరిగి రావచ్చు. కొంతమంది ఆశపడి ఉండవచ్చు. కానీ ఈ సమయంలో తిరిగి వచ్చే ప్రేమ మీకు శాశ్వతంగా ఉండబోతుంది. కొత్త వ్యక్తి మీ జీవితంలోకి రావచ్చు. లేదా పాత వ్యక్తి మీ జీవితంలోకి అర్థం చేసుకుని మరలా తిరిగి రావచ్చు. ఈ 4 రోజుల్లో మీ యొక్క ప్రేమ విషయంలో ఒక గట్టి నిర్ణయం అనేది మీరు తీసుకుంటారు. అలాగే ఈ రాశివారి కుటుంబం కోసం మీ కోరికలను చాలాసార్లు త్యాగం చేస్తారు. కానీ అదే కుటుంబంలో మీ గురించి తప్పుగా మాట్లాడేటటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. కానీ ఈ 4 రోజుల్లో మీ ఇంట్లో ఒక మాట ఒక హృదయాన్ని గట్టిగా తాకుతుంది. అది మీ హృదయాన్నే. అది అవమానమా లేదా నిజమా అనేది మొదట మీకు అర్థం కాదు. కానీ ఆ మాటల వల్ల మీరు చాలా విషయాల్లో స్పష్టతను పొందుతారు. ఈ సమయంలో ఎవరి మాటలను ఎంతవరకు నమ్మాలో మీరు తప్పకుండా నేర్చుకుంటారు. కుటుంబంలో పాత విభేదాలు మరలా బయటపడతాయి. కానీ ఈసారి మీరు మౌనంగా ఉండరు. మీ నిజాన్ని మీరు చెప్పేటటువంటి సమయం వస్తుంది. ముఖ్యంగా ఈ రాశివారు అంటే శత్రువులను కూడా స్పష్టంగా చూడగలుగుతారన్నమాట. కానీ కొందరు ముసుగులో దాగి ఉంటారు. కానీ మీకు దగ్గరగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మీ వెనక ఏం చేస్తున్నారనేది మీకే తెలిసి వస్తుంది. ఇది మీకు మొదట బాధ కలిగిస్తుంది. కానీ ఇది అవసరమైనటువంటి బాధ. ఈ నిజం బయటపడకపోతే మీరు ఇంకా నష్టపోతారు. కాబట్టి ఈ సమయంలో మీరు ప్రతీకారం గురించి ఆలోచన చేయకండి. శని భగవానుడి యొక్క పని మీరు చేయవలసినటువంటి అవసరం లేదు. నిశ్శబ్దంగా దూరంగా ఉండటం మీకు రక్షణగా ఉంటుంది. ముఖ్యంగా మీరు ఏ పని చేసినా మీ పని విషయంలో ఎంతో నిజాయితీగా ఉంటారు. కానీ చాలాసార్లు మీ శ్రమకు తగినటువంటి ఫలితం దక్కడం లేదు. అయితే మీ పని రంగంలో ఒక మార్పు అనేది 4 రోజుల్లో మొదలవటం మీరు చూస్తారు. మీరు కోరుకున్నది కాకపోయినా మీకు అవసరమైనదే భగవంతుడు మీకు దగ్గర చేసేలా చేస్తాడు. మీ భావోద్వేగాలు చాలా బలంగా ఉంటాయి. గ్రహాల అనుకూలత మీకు బాగా విపరీతంగా ధనయోగాన్ని తెచ్చిపెడుతుంది. మీ కాళ్ళ మీద మీరు నిలదొక్కుకోవడానికి కూడా మంచి అనువైనటువంటి సమయం. 4 రోజులు గడిచిన కాలంలో మీరు పడినటువంటి ఆర్థిక ఇబ్బందులు, చేసిన అప్పులు, ఎదుర్కొన్న నష్టాలు అన్నీ కూడా పటాపంచలు కాబోతున్నాయి. అలాగే గతంలో మీరు అనుభవించినటువంటి ప్రతి కష్టానికి, ప్రతి అవమానానికి భగవంతుడు అయితే సమాధానం గట్టిగా ఇవ్వబోతున్నాడు. మీ ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడి స్థిరమైనటువంటి భద్రతమైనటువంటి భవిష్యత్తుకు పునాదులు పడబోతున్నాయి. మీరు ప్రారంభించే ప్రతి పనిలో, చేపట్టే ప్రతి కార్యక్రమంలో మీ కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఎక్కువగా మీకు తోడవబోతుంది. మీలో లెక్కలేనన్ని మంచి గుణాలు ఉన్నాయండి. అవి మిమ్మల్ని ఇతరుల నుండి ప్రత్యేకంగా నిలబెట్టబోతున్నాయి. మీరు చాలా అందంగా, అలాగే మంచి మనస్తత్వంతో ఉంటారు. అందమైన మనసును కలిగి ఉంటారు. ఇక మీ మనసు స్వచ్ఛంగా ఉంటుంది. కల్మషం లేకుండా ఉంటుంది. మీరు అందరితో ఆప్యాయంగా మాట్లాడతారు. మీ మాటల్లో ఉన్నటువంటి తేనె పలుకులు అసలు అబద్ధాలు అనేవి చెప్పటం కానీ,
నటించడం అనేది కానీ మీకు తెలియదు. మీ నైజం అనేది కూడా కాదు. మీ అభిప్రాయాలు నిర్భయంగా ఎవరికైనా నిశ్చయంగా తెలియజేస్తారు. అది ఎంత పెద్దవారికైనా కానీ. ఇది మీ అభిప్రాయం. ఇది మా విధానం. మేము ఇలానే ఉంటామని చెప్పి నిష్కర్షిగా తేల్చి చెప్తారు. అలాగే ఎదుటివారి యొక్క తప్పులను ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత హోదాలో ఉన్నా కానీ మీరు ఈ తప్పు చేశారని చెప్పడానికి మీరు ఏమాత్రం వెనుకడుగు వేయరు. మీకు సమాజంలో దక్కేటటువంటి గౌరవాన్ని చూసి మీ శత్రువులు నోరెళ్ళబెడతారు. మీ విజయాన్ని ఎలాగైనా కానీ దెబ్బతీయాలని కాపు కాసుకొని ఉన్నారు. అయితే రేయింపగళ్ళు కూడా మీరు కష్టపడుతున్నది చూసి ఓర్వలేకపోతున్నారు. మీరు ఎక్కడ సుఖంగా, హాయిగా మీ కుటుంబంతో గడుపుతారని చెప్పి వారు నిద్రపోకుండా కల్లెర్ర చేసుకుంటూ చూస్తున్నారు. భగవంతుడు మాత్రం మిమ్మల్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టడం లేదు. ముఖ్యంగా దైవానుగ్రహంతో మీకు పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అమ్మవారి ఆరాధన వలన మీ జీవితంలో అన్ని సుఖాలే ఎదురవుతాయి. కాబట్టి పరమేశ్వర ఆరాధన ఎక్కువగా చేసుకోండి. అలాగే శివాలయంలో మీ పేరుతో, కుటుంబంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి పేరుతో కూడా శివార్చన లేదా శివాభిషేకం చేసుకోండి. ఇంట్లో ఉన్నటువంటి పేర్లతో అందరితో కూడా కలిపి చక్కగా అభిషేకార్చనలు చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. శివాలయ దర్శనం మీకు ఎంతో అద్భుతంగా ఉంటుంది. గొడవలు, మనస్పర్ధలు, అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఈ 4 రోజులు మీరు తప్పకుండా కొన్ని మార్పులను చూస్తారు. కష్టాల నుండి సంపూర్ణ విముక్తి లభించేటటువంటి అవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదిస్తాడు. అలాగే అందమైనటువంటి వాతావరణం మీకు మీ చుట్టూ ఏర్పడినట్లుగా ఒక భావన, తెలియనటువంటి ఆనందం మీకు ఏర్పడుతుంది. అడుగడుగునా మీకు భగవంతుడు తోడుగా ఉన్నాడని చెప్పి మీ మనసుకు అనిపిస్తుంది. ముఖ్యంగా ఎక్కువగా అతిగా నమ్మడం, అతిగా ప్రేమించడం, అతిగా వాదించడం, అతిగా ఏ పనైనా కానీ చేయటం వలన కొన్ని విషయాల్లో ఇరుక్కుపోతారు. కాబట్టి ఈ విషయాలు తస్మాత్ జాగ్రత్త. మేషరాశి వారికి ఈ వీడియోలో మీకు సమాచారం అందితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి.